నాయకుల్ని కొన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. ఈసారి ఏం చెప్తాడు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ అది టార్గెట్ చెయ్యొచ్చు, జగన్. తప్పేం లేదు. అది వీళ్ళు ఎతకచ్చు, ఎతికి పట్టుకోవచ్చు, చూపించవచ్చు. ఉమ్, సహజంగా కోర్టులు వాటిట్లో మాత్రం అరెస్టులకి అలౌ చేస్తాయని నేను అనుకోను. ఉమ్. 41A నోటీసులే అంటాయి. పాత కేసులు రీఓపెన్ చేయొచ్చు. హోంమంత్రి అంతా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ బెయిల్ మీద ఉన్నారని మీరు సంబరపడద్దు, ఆ పాత కేసులు కూడా మేము ఓపెన్ చేస్తాం. బెయిల్ మీద ఉన్న వాటిట్లో ఏం చేయలేరండి. ఉమ్. బేసిక్ గా బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి కోర్టులు ఇష్టం. అదేలేండి. అది వీళ్ళు చెప్తే అయిపోవి. ప్రాక్టికల్ గా కేసులు రీఓపెన్ చేస్తానని చెప్పి. రీఓపెన్ ఇంకేముంది, కోర్టులో ఉన్న దాంట్లో రీఓపెన్ చేసేది ఉంటుంది. అవును. క్లోజ్ చేసుంటే రీఓపెన్ చేస్తారు. అదే, నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ వాళ్ళ హయాంలో క్లోజ్ చేసేసిన కేసులు ఏమైనా ఉంటాయి, తెలుగుదేశం టైంలో పెట్టినటువంటి కేసులు వైసీపీ హయాంలో ఏమైనా క్లోజ్ అయినవి ఉంటాయి, అవి రీఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఉంది నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా కోర్టులో ఫైల్ మాయమైనవి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టి జరిగింది. అటువంటి ఏమన్నా మళ్ళీ రీఓపెన్ ఏముంది, వాటిట్లో చేయడానికి ఏముండదు. అది కోర్టు ఆల్రెడీ సిబిఐ దర్యాప్తు చేసి తేల్చి నివేదిక ఇచ్చింది కదా, ఇంకేం చేస్తారు అందులో. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, అందులో ఏ తప్పు లేదని. ఇంకా అందులో వీళ్ళు రీఓపెన్ చేసేది ఏముంటది. వేరే ఏమైనా ఇప్పుడు గ్రానైట్ తవ్వకాలని ఇట్లాంటి వాటిట్లో అరెస్టులకి సాధారణంగా కోర్టులు అలౌ చేయవు. బెయిల్ మీద ఇట్లాంటి యాక్టివిటీస్ నడుస్తుంటాయి. గణపతిని ఏంది అప్పుడు సిబిఐ వేయలేదా, ఏమైంది వాటిట్లలో, బెయిల్ మీదనే ఉన్నారు కదా. అదే తరహా ఉంటాయి మాక్సిమం. వీటిట్లో ఏంటంటే క్రిమినల్ కేసులు ఏమన్నా ఉంటాయి, మర్డర్లు, మర్డర్ అటెంప్ట్లు అట్లాంటివి ఉంటే జైలుకి పంపించవచ్చు. ఎలాగైనా కొంచెం భయపడాల్సిన పరిస్థితి అయితే భయపెడతారు, నో డౌట్.